మీరు ఇండియాలో ఉంటున్నారు కదండి, మీరు ఒకటి చాలా ఆనెస్ట్గా నాకు రిప్లై ఇవ్వండి. నేను చెప్పేది తప్ప, ఎంత కూతురు ప్రేమించినా ఎన్ని రీసోర్సెస్ ఎంత డబ్బు ఇచ్చి నా పేరెంట్స్ గొప్పగా ఉండాలన్నా తీసుకుంటారు, మొహమాటం లేదు. కానీ కూతుర్ని ట్రీట్ చేసేది మటుకు బయట దానిలాగా ట్రీట్ చేస్తారు. అవును అవును. దాచుకొని అన్నీ కూడబెట్టుకొని కొడుకు పిల్లలకే ఇస్తారు. కొడుకు పిల్లలు కూడా నేను మా మదర్ గురించి చెప్తానండి. నాట్ బికాజ్ ఐ వాంట్ సే సంథింగ్. మాకు ప్రాపర్టీ ఒకటి మా హస్బెండ్ ఇన్వెస్ట్ చేశారు ప్రాపర్టీస్లోన. ఒక పెంట్ హౌస్ ఉంది. మా పేరెంట్స్ చెట్లు గిట్లు అన్నీ పెట్టుకొని అమ్మ మాకు ఇవ్వు మేము దాంట్లో ఉంటాము అని చెప్పేసి మా హస్బెండ్ని అడిగితే ఇచ్చారు. మా మదరు మా ఫాదరు దాంట్లో ఉన్నారు. మా అమ్మకి మా బ్రదర్స్ ఏవో క్లాషెస్ వచ్చాయి. అందరిళ్ళల్లో ఉండే అందరిళ్ళల్లో ఉంటాయి. మా అమ్మ ఒకసారి నాతోటి ఆయన గురించి ఏదో కంప్లైంట్ చేస్తా, నీతోటి తీసుకొని వాడికి ఇద్దాం అనుకుంటే వాడు నన్నే గెంటేయాలనుకున్నాడు బేబీ. 3 రోజులు ఏడ్చానండి. ఎంత తప్పు కదండి అసలు. నేనేమో మా అమ్మ నేను చేయకపోతే అలాగా. బట్ ఇది నా ఒక్క కంప్లైంటే కాదండి. బట్ ఐ లవ్ మై మదర్. ఆవిడతోటి రోజుకి 4 గంటలు మాట్లాడకపోతే నాకు ఇది కాదు. 6 years అయింది ఆవిడ పోయి. ఇంకా బాధపడతానే ఉంటాను.